జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తుంటాం, కానీ మనకి సమాధానం రాక మౌనంగా ఉన్న పరిస్థితులు, ఆలస్యం జరుగుతున్న పరిస్థితులు అందరి జీవితాల్లో ఉంటాయా? దేవుని యొక్క మౌనాన్ని, దేవుని యొక్క ఆలస్యాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం కలుగుద్ది. కొంతమంది వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి, దేవుడు వాళ్ళకి విజ్డమ్ ఇచ్చి ఎలా వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. మరికొంతమందికి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళు ఆ యొక్క సమస్యను చూసే విధానాన్ని దేవుడు మార్చేస్తాడు. ఆ సమస్యను చూసే విధానాన్ని దేవుడు మార్చి అటు తర్వాత వాళ్ళకి పరిష్కారం ఇస్తాడు. ఇలా దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క హృదయ స్థితిని బట్టి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందరి ప్రార్థనలు వెంటనే నెరవేర్పురావు. అలా అని ఆలస్యం జరుగుతుంది అంటే మనం ఏమి చేయాలి అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. అవునంటారా కాదంటారా? అందరి జీవితంలో ఆలస్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆలస్యంలో మనం అందరము ఎలా ఉంటున్నాం, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. హల్లెలూయా. ఆలస్యంలో ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ కూడా అవిధేయతలో పడే అవకాశం చాలా ఎక్కువ. ఆలస్యంలో అనుమానాలు, సందేహాలు రావటము చాలా చాలా సహజం. ఆలస్యంలో అందరూ వెనుకకు వెళ్ళిపోవటం అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఆలస్యంలో ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? నేను అర్హురాల్ని కాదేమో, నేను యోగ్యుణ్ణి కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిరుత్సాహం వస్తుంది. అర్థమవుతుందా? ఆలస్యంలో ఏం జరుగుతుంది? మనం అందరం కూడా ఒకవేళ అవిధేయతలో పడే అవకాశం చాలా ఎక్కువ. లేదు అంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. దేవుడు నన్నే పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థనలు వినట్లేదు, నేను అర్హురాల్ని కాదు, నేను యోగ్యుని కాదు, ఇలా మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటూ ఉంటాం. ఇలానే బాప్తీసం ఇచ్చి యోహాను లాంటి భక్తులకే తప్పలేదు ఇలాంటి తిప్పలు. ఆలోచన చేయండి. ఒకసారి ఏం జరుగుతుందంటే, అందరికీ తెలుసు బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చెరసాల్లో వేశారు. ఎంతమంది తెలుసమ్మా? ఎందుకు వేశారు? చతుర్థాధిపతి అయిన హేరోదు తన సహోదరుడి అయిన భార్యను తీసుకోవటం వల్ల, ఆ పాపాన్ని ఖండించడం వల్ల బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చెరసాల్లో వేయడం జరుగుతుంది. చెరసాల్లో ఉన్న యోహాను గారికి ఒక వార్త వినపడుతుంది. ఏంటి అంటే, యేసయ్య పరిచర్య చేయుచున్నాడు, గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడు, కుంటివారిని బాగు చేయుచున్నాడు, కుష్ఠరోగుల్ని శుద్ధి చేయుచున్నాడు, చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడంట. నాయీను విధవరాలి యొక్క కుమారుడిని బాగు చేయడం మనం చూస్తాం కదా. అది చూసిన తర్వాత ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, వెంటనే శిష్యులు వెళ్ళి ఈ విషయం అంతా కూడా యోహాను గారికి చెప్పడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసయ్య అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, కానీ ఆయనకంటే ముందు వచ్చిన వ్యక్తి ఎక్కడున్నాడంట? చెరసాల్లో ఉన్నాడు. యేసయ్య అన్ని అద్భుతాలు అందరికీ చేస్తున్నాడు, కానీ ఒక వ్యక్తి మాత్రం జైల్లో ఉన్నాడు. మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటారు? ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. అందరినీ వారి బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, నా విషయంలో ఏమీ చేయట్లా. చాలా రోజులు ఎదురు చూస్తున్నాడు చెరసాల్లో ఉండి, యేసయ్య విడిపిస్తాడేమో అని. యేసయ్య చెరసాల నుంచి విడిపిస్తాడేమో అని. పేతురు గారిని విడిపించారా లేదా? ఎలా విడిపించారు? చెరసాలను సహితము బద్దలు కొట్టి దేవదూత బయటికి తీసుకురావడం మనం అందరం చూస్తున్నాం. కానీ బాప్తీసం ఇచ్చి యోహాను గారి విషయంలో మౌనంగా ఉన్నాడు. ఒక విధంగా ఇక్కడ మనం గమనిస్తే, ఆయన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళినట్టు ఎక్కడ రాయవల్ల, వెళ్ళి చూసినట్టు చెరసాల్లో ఆయన ఉన్నట్లు ఎక్కడ పరామర్శించినట్టు కూడా రాయవల్ల. శిష్యులకి మధ్యవర్తిత్వం మాత్రమే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి. వెంటనే తన శిష్యులను యేసయ్య దగ్గర పంపిస్తాడు. పంపించి, రాబో వాడవ నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకోవాలా? ఆలోచించేయండి. రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకోవాలా అని ఎవరు పంపించారు? ఎవరైతే యేసయ్యకు బాప్తీసం ఇచ్చాడో, ఎవరైతే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని ఒక స్వరము వినపడి, ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆ సాక్ష్యాన్ని నిజంగా చూసిన వ్యక్తి, ఆయన చెప్పులను కూడా మోయటకు నేను పాత్రుడిని కాను అని చెప్పిన వ్యక్తి, ఈ లోక పాపములు గొర్రెపిల్ల మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకోవాలా? చూడండి, పునాదులు సైతం కదిలించబడ్డాయి. అసలు నిజంగా యేసయ్య దేవుడేనా? దాని అర్థం అదే. నువ్వు నిజంగా క్రీస్తువేనా అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? బాప్తీసం ఇచ్చు యోహాను. ఆలస్యము అంత ప్రమాదకరం.
పునాదులను సైతం కదిలిచ్చేస్తుంది. బాప్తిసం ఇచ్చి యోహాను గారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను గారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం వేరు. దేవుని మౌనానికి గల కారణాలు ఉన్నాయి. ఈ ఆలస్యంలో, శ్రమలో మనము కనుక గట్టిగా వాక్యాన్ని పట్టుకొనకపోతే, మనము కనుక గట్టిగా వాక్యాన్ని వెంబడించకపోతే, ఆయన చేసిన వాగ్దానాన్ని కనుక మనం మర్చిపోతే, మనమందరము కూడా మన యొక్క విశ్వాసంలో బలహీనపడి వెనుకకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఆలోచించండి, అంత గొప్ప భక్తుడే ఎలా పడిపోయాడు. మీరు మనం ఎంత, మీరు నేను ఎంత. అందుకనే విశ్వాసంలో మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, విశ్వాసంలో తుదవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనమందరము విశ్వాసంలో పడిపోకుందాము గాక.